నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. పార్టీలోని అసంతృప్తి జ్వాలలు మాత్రం ఇంకా చల్లారడం లేదు సరికదా పెరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు అనే చర్చ నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా సాగితే ఇప్పుడు ఒక్కసారిగా బహిరంగ యుద్ధంగా మారిపోయింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీ భవన్ తో పాటు సచివాలయంలోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు కొండా సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అంత తీవ్రమైన ఆరోపణలు చేయడానికి వెనక ఉన్న అసలు మర్మం ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ అధిష్టానం హస్తం ఉందా, లేక రాష్ట్రంలోని ఇతర సీనియర్ మంత్రుల ప్రోత్సాహం ఉందా? ఇది కేవలం ఒక రోజులో వచ్చిన కోపమా, లేక గత కొన్ని నెలలుగా మేడారం జాతర నుంచి మొదలైన అంతర్గత పోరుకు పరాకాష్ట? మొదటగా వరుస సంఘటనల క్రమాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వివాదం ఒక్కసారిగా పేలిపోలేదు. దీనికి సంబంధించి పక్కా స్కెచ్ నడిచిందనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఈ నెల 13న అంటే సరిగ్గా కొద్ది రోజుల క్రితం పాలించే ప్రభు కాదు, కలిసి పనిచేసే కుంపు మేస్త్రి అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక సంచలన ఎడిటోరియల్ వ్యాసం వచ్చింది. ఈ వ్యాసం రాసింది మరెవరో కాదు, స్వయంగా మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి వైఖరిని పరోక్షంగా తప్పుపడుతూ అలా వ్యాసం రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వ్యాసం వచ్చిన సరిగ్గా 3 రోజులకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ ఆ అధికారిక పర్యటనకు పూర్తిగా టుమ్మా కొట్టారు. ప్రోటోకాల్ పక్కన పెడితే సొంత జిల్లాకు ముఖ్యమంత్రి వస్తుంటే స్థానిక మంత్రి హాజరు కాకపోవడం అంటేనే అక్కడ ఏదో పెద్ద వ్యూహమే నడుస్తోందని అర్థమవుతోంది. ఇది జరిగి వారం తిరగక ముందే, అంటే మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు నాడు కథ మరో మలుపు తిరిగింది. అది ఇలాంటి మలుపు కాదు. కొండా సుస్మిత పేల్చిన బాంబ్ కాంగ్రెస్ కు వణుకు పుట్టించింది. ఈసారి కొండా సుస్మిత డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. సాధారణంగా రాజకీయాల్లో నాయకులు ఎంతో కొంత జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ సుస్మిత ప్రెస్ మీట్ పెట్టి నేరుగా రేవంత్ రెడ్డి పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ల ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. నా వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కనుక స్పందిస్తే ఆయన అవినీతి చిట్టా మొత్తం బయట పెడతానంటూ బహిరంగంగా హెచ్చరించడం కాంగ్రెస్ వర్గాలను ఒక్కసారిగా షాక్ గురిచేసింది. అసలు సుస్మిత లేవనెత్తిన ఆ ప్రశ్నలు ఏంటి? ఒకసారి వాటిని గమనిస్తే పరకాల నియోజకవర్గం గురించి ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరకాల నుంచి పోటీ చేస్తాడని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తమ కుటుంబానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ తరపున తన తండ్రి సీనియర్ నేత కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పీసీ మంత్రుల ఫోటోలు ఎందుకు కనిపించడం లేదని సామాజిక సమీకరణాల కోణాన్ని తెరపైకి తెచ్చారు కొండా సుస్మిత. రాష్ట్రంలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం, గౌరవం దక్కడం లేదనే భావన కలిగించేలా ఆమె మాట్లాడారు. అంతేకాదు, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఈ పరిణామాలపై ఎందుకు నోరు విప్పడం లేదని, ఆయన పాత్ర ఏంటని నేరుగా పార్టీ అధ్యక్షుడినే ప్రశ్నించారు. అన్నిటికంటే పెద్ద ఆరోపణ ఏంటంటే భూ కేటాయింపుల అంశం. దాదాపుకు 200 కోట్ల రూపాయల విలువైన భూమిని రేవంత్ రెడ్డి తన సోదరుడు కొండల్ రెడ్డికి ఎలా కట్టబెడతారని సుస్మిత నేరుగా నిలదీశారు. ఇది కేవలం పార్టీ అంతర్గత విషయం కాదు, ఏకంగా ప్రభుత్వ అవినీతికి సంబంధించిన అంశమని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డి వెంట ఉన్న పొంగు ఎంతో కాలం నిలవదని వ్యాఖ్యానించడం ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఈ వివాదంలోకి లాగారు కొండా సుస్మిత. ఈ వివాదానికి మూలాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తే ఇది నిన్న మొన్నటిది కాదు. గతంలో జరిగిన మేడారం జాతర సమయం నుంచి మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కొండా సురేఖకు అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం, అక్కడ ఆధిపత్య పోరు, అధికారుల బదిలీలు, అభివృద్ధి పనుల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి కొండా కుటుంబంలో తీవ్ర స్థాయికి చేరింది. గతంలో కూడా సుస్మిత కొన్ని ఆరోపణలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి వర్గం పెద్దగా స్పందించకుండా సైలెంట్ గా ఉంది. దాంతో తమ ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోతున్నారనే ధైర్యంతోనో లేక మరింత ఒత్తిడి పెంచాలనే వ్యూహంతోనో ఈసారి కొండా కుటుంబం టోస్ పెంచినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య కొండా సుస్మిత మరికొన్ని కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తారు.
పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్ నేత షబ్బీర్ అలీని ఎందుకు పక్కన పెట్టారు అని అడిగారు. అలాగే తమ నాన్న కొండా మురళికి ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు విస్మరించారు, అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన సీతా దయాకర్ రెడ్డికి పదవి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించడం ద్వారా అసలు కాంగ్రెస్ వర్సెస్ కొసరు కాంగ్రెస్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, పాత కాంగ్రెస్ నాయకుల అసంతృప్తిని బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద కలకలాన్ని సృష్టించాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ముఖ్యమంత్రిపై ప్రభుత్వం ఈ స్థాయిలో సొంత పార్టీకి చెందిన నేత కుటుంబం నుంచి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వెంటనే రంగంలోకి దిగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో మంత్రి కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లోగా ఈ వ్యాఖ్యలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఇక్కడే అసలు సందేహాలు మొదలవుతున్నాయి. కొండా సురేఖ లేదా ఆమె కుమార్తె కొండా సుస్మిత సొంతంగా ఇంత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రిపై దాడి చేయగలరా? వారి వెనక పార్టీకి చెందిన సీనియర్ మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారా అనే ఊహాగానాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి శైలి పట్ల మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న కొందరు పాత కాంగ్రెస్ సీనియర్లు కొండా కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. పోనీ దీని వెనక అధిష్టాన హస్తం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి, ఆయనను కంట్రోల్లో ఉంచడానికి ఢిల్లీ పెద్దలే పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేక ఇది కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకే పరిమితమైన స్థానిక పోరాటమా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వెనుక ఏదైనా పెద్ద వ్యూహమే ఉందా? ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో ఈ అంశాన్ని మరింత పెద్దది చేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉందా? ఇది వ్యూహాత్మకంగా చేసిన దాడా లేక నిరాశ నిస్పృహలతో ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యల? గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అసమ్మతి స్వరాలు చాలానే వినిపించాయి. ఇవి ఇప్పుడు మరింత పెరిగి తుఫానులా మారాయి. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుంది అనేదే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.